నువ్వు నమ్ముతున్నావా దేవుని బిడ్డ? నమ్మితే నమ్మువానికి సమస్తమో సాధ్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ హిమ్, దోస్ హూ బిలీవ్ హిమ్. ఎవరైతే ఆయనను నమ్ముతారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్ము నీకు బిడ్డలు పుడుతున్నారని, నమ్ము నీకు ఆరోగ్యం వస్తుందని, నమ్ము దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడని, నమ్ము నీకు మంచి వివాహాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడని. దేవుని బిడ్డ, ఈరోజు నమ్మకముతో రా దేవుని దగ్గరికి. నీ నమ్మికకు తగినట్లుగా దేవుడు కార్యము జరుగునుగాక. డోర్లన్నీ మూసుకుపోయినప్పుడు, నీ ద్వారాలన్నీ మూసుకుపోయినప్పుడు దేవుడు ద్వారం తెరుస్తాడు. అది గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే. When all doors are closed, God will open a big door. ఒక పెద్ద ద్వారాన్ని దేవుడు తెరుస్తాడు. ఆయన ద్వారం తెరిచాడంటే ఎవరు కూడా మూయలేడు, ఎవడు త్రిప్పివేయలేడు దాన్ని, ఎవడు త్రిప్పివేయలేడు. అంత గొప్ప దేవుడు ఆయన. అర్థమవుతుందా? ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. కనుక దేవుడు చెప్పిన మాట ఏదైనా సరే నిరర్ధకం కానేరదు. ఉపవాస ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడాడా? ఆదివారం ఆరాధనలో మాట్లాడాడా? స్త్రీల కూటంలో దేవుడు నీతో మాట్లాడాడా? దేవుని బిడ్డ, దేవుని మాటే గొప్ప బహుమానం. దేవుని మాటే పెద్ద గిఫ్ట్ నీకు. ఆయన మాట ఇచ్చాడంటే ఇక నువ్వు సంతోషించాల్సిందే. ఆయన మాట ఇచ్చాడంటే నువ్వు ఆనందముతో గంతులు వేయాల్సిందే. విచారించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేవుడు తన మాటను రద్దు చేసే దేవుడు కానే కాదు.